నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈరోజు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనకి సమాధానం చెప్తాడని బైబిల్ గ్రంథం దావీదు కీర్తనాకారుడు మనతో మాట్లాడుతున్నాడు. మా దేవుని నామము, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మన దేవుని నామము మనకి సహాయం చేస్తుంది, ఉద్ధరిస్తుంది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మనకి సహాయం చేసే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, మన ఆపత్కాలంలో మన ఆపదలలో నుండి మనల్ని విడిపించే దేవుడు, మన బాధలో మన వేదనలో నుండి మనం విడిపించే దేవుడు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోనులో నుండి మనల్ని దేవుడు ఆదుకుంటాడంట. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. మన ప్రార్థన ఆలకించేవాడు, మన మొర అంగీకరించేవాడు. మనుషులైతే మన మాట వినకపోవచ్చు, మన బాధ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం చేసే ప్రార్థనలు, మన కన్నీటి ప్రార్థన, ఉపవాసం చేసి మొరపెట్టే ప్రార్థన ఆయన ఎన్నడూ మరువడు, విడువడు, ఎడబాయడని ఆయన వాక్యం సెలవిస్తుంది. మనకి సియోనులో నుండి మనల్ని దేవుడు ఆదుకుంటాడంట. నీ దహన బలులను అంగీకరించునుగాక. మన ప్రార్థన, మన బలులు ఆయన మనల్ని అంగీకరిస్తాడు. బలులు అంటే మనం ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి మొర్రపెట్టడం. మనం ఆహారాన్ని మర్చిపోయి దేవుని సన్నిధిలో, అంటే ఆహారాన్ని తినకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తాడంట. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునని వాక్యం సెలవిస్తుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎవరయ్యా ఈ లోకంలో నిజమైన స్నేహితుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మదేవుడు మనకి స్నేహితుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఆపత్కాలమందు మనకి తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మనల్ని ఉద్ధరించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుని సహాయం మనం తీసుకున్నప్పుడు, ప్రతిరోజు మనం మొరపెట్టినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివినప్పుడు, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ముందుకు నడిపించే దేవుడు, చూచుచున్న దేవుడు, మాట తప్పనివాడు, వాగ్దానము చేసినవాడు, నమ్మదగిన దేవుడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఏం చేస్తాడంటే మన కోరికను నెరవేరుస్తాడు. ప్రభా, ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి ప్రభా, నాకు ప్రార్థన నేర్పించండి, నాకు బైబిల్ చదవడం నేర్పించండి, నీ వాక్యం అర్థం చేసుకోవడం నేర్పించండి, నాకు జ్ఞానం దయచేయండి. ఈ లోక జ్ఞానం కాదు ప్రభా, నీ జ్ఞానం నాకు దయచేయండి. మీ బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రతి మాట నాకు అర్థమవటానికి సహాయం చేయండి, నాతో మాట్లాడండి అని మనం ఇలా అడిగినప్పుడు
మనం ఇలా ఆలోచన చేసినప్పుడు మన ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచే దేవుడు. లోకం వైపు చూడక, మనుషుల వైపు చూడక ఆయన వైపు మనం చూసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం అనుగ్రహిస్తాడు. ఆపత్కాలములలో, ఆపదలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ ఆదరించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయన ఆదరించే దేవుడు, పలకరించే దేవుడు, ప్రేమించే దేవుడు, చూచుచున్న దేవుడు, నిజమైన స్నేహితుడు. ఆపత్కాలమందు ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడదాం. ఎలా మాట్లాడాలంటే ప్రార్థన ద్వారానే మనం మాట్లాడగలం. ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనుషులైనా ఒకవేళ మనం పిలిస్తే పలికే పరిస్థితిలో ఉండరేమో, లేకపోతే ఒకవేళ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఫోను లిఫ్ట్ చేసి మాట్లాడే వసతి వాళ్ళకు ఉండకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పిలవగానే యేసయ్యా, యేసయ్యా నా ప్రార్థన ఆలకించు నాయనా అని ఏ పరిస్థితిలో ఉండి మనం మొరపెట్టినా సరే ఆత్మదేవుడు మనకి దగ్గరగా ఉంటాడు, మనతో ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు, మన ఆపదల్లో నుండి విడిపిస్తాడు, మన దహన బలులను అంగీకరిస్తాడు. మనం చేసే ప్రార్థనను, మన నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు అయిన యేసు నీకు వందనాలు. ఈ ఉదయకాలం నాయన 20వ కీర్తన నుంచి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనగారు నీ దహన బలులను అంగీకరించును గాక నీ వాక్యం సెలవిస్తున్నావునయ్యా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు నాయన, మా విజ్ఞాపన ప్రార్థనలు, మా మొర ఆలకించే దేవుడవు నాయన. అందుని బట్టి మీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆపత్కాలములలో నాయన నమ్ముకొనదగిన సహాయకుడని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవును ప్రభా, విశ్వాసంతో, నమ్మకంతో అడుగుతున్నాం. మా అవసరాలు తీర్చండి. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం తెరిచి చదవగలిగే శక్తిని దయచేయండి నాయన. చుచుచున్న దేవ, విశ్వాసము, నమ్మకము, ప్రేమ, ఓర్పు ప్రతి ఒక్కరికి మీరే దయచేసి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసునామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.